వినాయక చవితి రోజు బియ్యము తీసి పక్కకు పెట్టి పిల్లలతోటి యాక్టివిటీ చేయించినప్పుడు నేను చేసిన రైస్ వాటర్ అండి. కరెక్ట్గా 1 వీక్ అయిందేమో. చూడండి ఎలా బ్యాక్టీరియా ఫామ్ అయిందో, ఎంత చక్కగా అసలు ఎంత మంచి స్మెల్గా వస్తుందండి. ఇది బ్యాక్టీరియా చూడండి ఎలా ఫామ్ అయిందో, చక్కగా నీట్గా ఫామ్ అయిందండి. స్మెల్ కూడా బాగుందండి. అంటే ఫంగస్ స్మెల్ లేకుండా చక్కగా ఫెర్మెంటెడ్ స్మెల్ వస్తున్నది. దీన్ని నేను ఇంకా చెట్లకి ఇచ్చేస్తానండి. ఎందుకంటే 1 వీక్ అయిపోయింది, ఇంకా కూడా ఉంచితే ఫెర్మెంట్ అయ్యింది కదా, దీన్ని ఇంకెక్కువ ఉంచడం కూడా అవసరం లేదు. దీన్ని చెట్లకి సాయంత్రం ఈవినింగ్ అన్నిటికీ దీన్ని డైల్యూట్ చేసేసుకొని దీన్ని వేరే వాటర్లో మిక్స్ చేసేసి చక్కగా అన్ని చెట్లకి కొంచెం కొంచెం ఇస్తే సాయిల్ రిచ్, మైక్రోబియల్ రిచ్ అవుతుంది. గుల్లగా అవుతుందండి సాయిలు. చక్కగా ఎర్త్ వామ్స్ కూడా మంచిగా సాయిల్ని ఫర్టైల్ చేస్తాయి అన్నమాట. మంచిగా హార్డ్గా ఉన్న సాయిల్ కూడా ఎంతో మెత్తగా అయిపోయి వేర్లు చక్కగా రూట్స్ ఉంటాయి కదండి, రూట్స్ చక్కగా స్ప్రెడ్ అవ్వడానికి నీట్గా అయిపోతుందండి. అప్పుడు ఫ్లవర్స్ చాలా వస్తాయి, ఫ్రూట్స్ కూడా మంచిగా హెల్తీగా వస్తాయి, చెట్లన్నీ కూడా నీట్గా పచ్చగా కనిపిస్తాయి. అప్పుడు మళ్ళీ మీకు ఇంకొక వీడియో తీసి చూపిస్తానండి ఇది ఇచ్చిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంది అన్నది. ఓకేనా అండి? ఓకే అండి, థ్యాంక్స్ అండి.